వెరీ బ్యాడ్. కమ్ కమ్. సో గాయస్, మేమైతే మా హోటల్ హఫీజ్ హోటల్ నుండి స్టార్ట్ అయిపోయాం గోల్డ్ షాప్కి. ఇది అప్రాక్సిమేట్లీ మనకి 500 మీటర్స్ అటు ఇటుగా వస్తుంది. బై వాక్గా కూడా మనం వెళ్ళిపోవచ్చు. సో ఇది చాలా దగ్గర మాకు అనమాట. వన్స్ అక్కడికి రీచ్ అయిన తర్వాత మనకు స్టార్టింగ్లోనే కనిపిస్తున్నాయి చాలా రకాలైన గోల్డ్ ఐటమ్స్. ఇన్ని నేనైతే నా లైఫ్లో అసలు చూడలేదు. దాని తర్వాత మనకి హైలైట్ ఏంటంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్. ఇప్పుడు మీకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ గోల్డ్ చూపిస్తాను. అరే చూసిన తర్వాత నాకు అనిపించింది ఇంత పెద్దది ఎలాగరా బిల్డ్ చేశారని. ఏదైనా దుబాయ్ షేక్స్ గ్రేట్ అబ్బా. అయినా డ్రెస్సులు కూడా కుట్టించారేంటి అసలు నాకు అర్థం కాలేదు. చాలా సర్ప్రైజింగ్ అనిపించింది, చాలా వింతగా అనిపించింది ఇంతంత గోల్డ్ ఐటమ్స్ డైరెక్ట్గా చూస్తున్నప్పుడు. Samosa guys. How much? Just 2 dirhams. మన ఎన్ని కలిసి పోలిస్తే 50 రూపాయలు. ఇక్కడ చాలా ఇండియన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. మలబార్ అని కానీ, కళ్యాణ్ అని కానీ, మనకు తెలిసిన ఏవైతే ఉన్నాయో హ్యాండీగా అవన్నీ కూడా ఇక్కడ మనకి దుబాయ్లో ఉంటుంది. కరెక్ట్ రేట్ ప్రకారం అయితే ఇండియాలో చాలా హెవీగా ఉంది కదా మార్కెట్లో గోల్డ్ అన్నది. సో ఇక్కడ కంపేర్ టు చూసుకుంటే దుబాయ్లో మహా అయితే ఒక 5K అటు ఇటుగా డిఫరెన్స్ వస్తుంది అంతే. దానికి మించి ఎక్కేది ఏమి లేదు మేమైతే కంపేర్ చేసినంత వరకు. సో నెంబర్ ఆఫ్ వెరైటీస్, నెంబర్ ఆఫ్ హ్యూజ్ గోల్డ్ని చూడాలనుకుంటే మాత్రం దుబాయ్ వెళ్తే మాత్రం తప్పకుండా మర్చిపోకుండా విజిట్ చేయండి గోల్డ్ షాప్. అయినా ఇలాంటివి వెళ్ళి చూసి లేడీస్ ఎలా అవుతున్నారు నాకు అర్థం కాదు. అంటే గోల్డ్ విషయంలో వాళ్ళైతే అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. గట్టిగా తెచ్చుకుంటే మాత్రం. నేనైతే ఏం తెచ్చుకోలేదు అంతగా, జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చా. జస్ట్ ఈ వెరైటీస్ చూసిన తర్వాత నన్ను మర్చిపోయింది మా వైఫ్ని నెక్స్ట్ టైం అయితే ఇక్కడ తీసుకురాకూడదని. సో ఈ విధంగా గోల్డ్ని చూసి తరించేసి ఫైనల్గా కంప్లీట్ చేసుకున్నాం గోల్డ్ షాప్ని. సో చాలామంది అనుకుంటారు గోల్డ్ షాప్ అంటే ఇది ఒకటే అని. సో దాని పక్కన చాలా వెరైటీస్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి, స్పేసెస్ కానీ చాలా వెరైటీస్ ఆఫ్ ఉంటాయి. అవి మాత్రం మిస్ అవ్వద్దు. అండ్ చాలా వరకు బాల్తో కొట్టిస్తారు, అది కూడా చూసుకోండి. సో మేము అక్కడ నుండి ఈ చిన్న మార్కెట్స్ అన్నీ కవర్ చేసుకుంటూ మీనా బజార్కి వెళ్దాం అనుకుని స్టార్ట్ అయ్యాం. సో బై వాక్గా అక్కడ నుండి మెయిన్ రోడ్కి వచ్చేసాము. సో మెయిన్ రోడ్ క్రాస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నుండి మెరీనా ట్రాన్స్పోర్ట్ స్టేషన్, అంటే బై బోట్గా వెళ్ళాలన్నమాట. సో ఒక్క పర్సన్కి 1 dirham తీసుకుంటాడు. సో మేము అలాగా దెరియా ఓల్డ్ షాక్ నుండి బనయాస్ ఓల్డ్ షాక్ వెళ్ళాం. అదే మీనా బజార్ వెళ్ళే రూట్ బై బోట్ అనమాట. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ మాకైతే అనిపించింది. ఎందుకంటే 1 dirhamకి చాలా ఈజీగా క్రాస్ చేసామన్నట్టు. సో నైట్ దట్ ఫుల్ మూన్, దట్ బోట్ రైడింగ్, ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బెస్ట్ అనిపించింది. మీరే ఇప్పుడు వచ్చినా కూడా ఇది మాత్రం మిస్ అవ్వద్దు. సో ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో లైక్, షేర్ అండ్ కామెంట్లో చెప్పండి. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సైన్ ఆఫ్. ఇషారాం బ్లాగ్స్. బాయ్.